సేవలో పథకం పాతపట్నం ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా 15,000 రూపాయలు ఆర్థిక సాయం. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల లబ్ధిదారులకు 435 కోట్ల రూపాయలు జమ చేసిన కూటమి ప్రభుత్వం. పాతపట్నంలో 1,462 ఆటో డ్రైవర్లకు లబ్ధి. శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు ఆధ్వర్యంలో పాతపట్నం కేంద్రంలో సేవలో పథకం అమలు ప్రారంభించారు. డాక్టర్ మామిడి సాయి గణేష్ గారు భారీ ఆటో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సీఎం గారి ప్రసంగాన్ని డ్రైవర్లతో కలిసి వీక్షించారు. ఇది మాట కాదు, కూటమి సర్కార్ అమలు చేసిన మాటపాలు. ఇది కూటమి ప్రభుత్వం అందించిన వృత్తిదారులకు ఒక గొప్ప బహుమతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 5 మండలాల ఎన్డీఏ నాయకులు, వందలాది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. సేవలో పథకం వృత్తిదారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.